హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు టాలీవుడ్లో ఏం జరుగుతుంది ఇంతవరకు చూసినప్పటికీ టాలీవుడ్లో సినిమాలన్నీ ఒకేసారి పడిపోయాయనే విధంగా మారిపోయింది. గత ఏడాది నుంచి చూస్తే పెద్ద అనుకున్న చిన్న సినిమాలు అయితే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. ఈ ఏడాదిలో చిన్న సినిమాలకి పోటీగా పెద్ద సినిమాలు దిగుతున్నాయి. కల్కి, దేవర, పుష్ప, గేమ్ చేంజర్ ఇలాంటి పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద భారీ బడ్జెట్ పెట్టిపోతున్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలకి భయపడి చిన్న తరం సినిమాలు ఇక వెనక్కి పోతున్నాయన్న విషయం కూడా అందరికీ అర్థమవుతుంది. ఇంకా అదే తరహాలో ఇప్పుడు రాబోయే సినిమాలన్నిట్లో కన్నా కూడా మిడ్ డే సినిమాలైతే రాబోతున్నాయి. అయితే రీసెంట్‌గా మే చివరి వారంలో పుంజుకుంది అనుకునే వేళలోనే ఇంకా 3 సినిమాలు యంగ్ హీరోలయి అయితే వచ్చినాయి. ఇంకా అందులో 2 సినిమాలైతే మంచి టాక్‌నైతే అందుకున్నాయనే చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నుంచి ఈ నెలలో వచ్చిన మొదటి సినిమాలు కూడా మంచి సినిమాలే అనిపించుకున్నాయి. అందులో మనకి 'శర్వానంద్ మనమే', 'కాజల్ అగర్వాల్ సత్యభామ', 'నవదీప్ లవ్ మోలి' ఈ సినిమాలు మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. కానీ ఈ అన్ని సినిమాల్లో కూడా 'మనమే' సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇంకా అనుకున్న స్థాయిలో మంచి కలెక్షన్స్‌ని కూడా రాబట్టుకున్నాడు 'శర్వానంద్'. ఇక ఈ సినిమాలతోటి పక్కన పెడితే ఇప్పుడు రావడమే జూన్‌లో ఇంకా ఇప్పుడు ఈ వారంలో కొన్ని సినిమాలొచ్చాయన్నమాట. దాంట్లో వాటికి అనుకున్న స్థాయిలో కొన్ని సినిమాలకైతే మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ సినిమాల లిస్ట్ తీస్తే మాత్రం 'అరోంహర' సుధీర్ బాబుది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి 'ద్వారక' అన్నమాట. మంచి రెస్పాన్స్‌నైతే అందుకున్నారు. ఇక సుధీర్ బాబుది వచ్చిన తర్వాతనే మనకి కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన విజయ్ సేతుపతి 'మహారాజా', చాందిని సినిమా అయిన 'యావం', దీంతో పాటుగా మన అజయ్ ఘోష్ సినిమా అయిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' గూడా వచ్చింది. ఇగ దాంతో పాటుగా 'ఇంద్రాణి' సినిమా ఇంకొన్ని చిన్న చిన్న సినిమాలైతే మంచిగానే రిలీజ్ అయినాయి. కానీ ఇందులో 3 సినిమాలకే మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా వినిపిస్తుందనమాట. సుధీర్ బాబు 'హరోం హర' స్టోరీ అయితే యాక్షన్ ఓరియెంటెడ్‌గా వచ్చింది. అయితే ఇది ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే మంచి టాక్‌ని అందుకుంది. అందరి ఆదరణ పొందింది. యాక్షన్ లవర్స్‌కైతే అందరిని ఆకర్షించుకునే విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన సినిమా ఏది అంటే మన అజయ్ ఘోష్ గారిది. అజయ్ ఘోష్ గారు ఇందులో మెయిన్ లీడ్‌గా నటించి అందరిని అలరించారనే చెప్పుకోవచ్చు. అయితే అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఇందులో మంచిగా రెస్పాన్స్ వచ్చడంతో పాటు కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ అవ్వడంతో అందరిని ఆకట్టుకుంది. ఇంకా కాన్సెప్ట్ పరంగా అందరికి నచ్చడమే కాకుండా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్‌లో ఆయన క్యారెక్టర్ పండించడంతో పాటుగా ఆయన క్యారెక్టర్‌ని జస్టిఫై చేసే విధంగా అందరికి నచ్చిందట. కాన్సెప్ట్ బేస్డ్ అయ్యేసరికి గూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ సినిమా అయిన మన కోలీవుడ్ స్టార్ అయిన విజయ్ సేతుపతి 'మహారాజా' ఈ సినిమా మూవీ లవర్స్‌ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉందట. అయితే అంతే కాకుండా ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి వచ్చిన టాక్ ఏదైతే ఉందో చివరి దాకా గూడా అదే టాక్ వినిపిస్తుంది. దీంతో కోలీవుడ్ స్టార్ గూడా మంచి వసూల్ని సాధించుకునే విధంగా ఉంది. అయితే ఈ సినిమాలతోటైనా మన టాలీవుడ్ మంచిగా పుంజుకుందా అనుకుంటే లేదనే చెప్పుకోవాలి. స్లోగానైతే నడుస్తుంది. ఇంకా భారీ సినిమాలు వస్తే తప్ప టాలీవుడ్‌లో ఒక మంచి రెస్పాన్స్ అయితే వినిపించే విధానంగా అయితే కనిపించట్లేదు. అయితే ఈ సినిమాలతో పాటుగా మనకి బాలీవుడ్ నుంచి గూడా కొన్ని సినిమాలు గూడా రిలీజ్ అయితున్నాయన్నమాట. అయితే వీటిలలో గూడా టాలీవుడ్‌కొచ్చిన రేంజు పెద్ద సినిమాలతోటే ముడిపడి ఉంటుందని మరొకసారి వినిపిస్తుంది. ఇప్పుడు ఏ సినిమాలకి ఏ డేట్లున్నాయో అనేది గూడా భారీ బడ్జెట్‌ల సినిమాలు పోస్ట్‌పోన్ అవ్వుతూనే ఉన్నాయి. ఇగ అవిటితో పాటుగా చిన్న సినిమాలు వెనకకెళ్ళడం గూడా జరుగుతుంది. అయితే మీరు భారీ బడ్జెట్‌ల సినిమాలలో ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని గూడా నొక్కేరి.